టీవీ న్యూస్ ను కట్టనాలను స్పందించిన నందికొట్కూరు ఎమ్మెల్యే టోగూరు ఆర్దర్. నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి దారి లేదని వచ్చిన వార్తను స్పందించిన ఎమ్మెల్యే జేసీబీతో దారి నీట్గా చేయించడం జరిగింది. స్కూల్ టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు ఎమ్మెల్యే ఆర్దర్కు, ఎండి సరోజిని వర్జినియాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్కూల్కు కరెంట్ లేదని చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడే ఉన్న స్తంభం నుంచి కరెంట్ అధికారులకు చెప్పి ఎమ్మెల్యే గారు కరెంట్ వేయించగలరని పిల్లలు తల్లిదండ్రులు ఎమ్మెల్యే గారిని కోరడమైంది. BS 369 ఛానల్ వారిని నందికొట్కూరు నియోజకవర్గంలో టోగూరు ఆర్దర్ సార్ గారు వినిపించుకొని రాత్రి మాకు 3 గంటలకు ఇచ్చిన వార్తను సాయంత్రము రాత్రి 9 గంటలకే వచ్చి వాళ్ళు జేసీపీ పెట్టి బాగా నీట్గా తయారు చేసినందుకు ధన్యవాదములు. సార్ గారు మాకు ఎంతో కృతజ్ఞత పడి రుణపడి ఉన్నందుకు మాకు బాగా మేలు చేసినాడు. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా బాగా చేసినారని అందరూ నన్ను అడుగుతున్నారు. అంటే సార్ గారి ధన్యతమ్మ మనది కాదు ఇది అని చెప్తున్నాను. పిల్లలకు ఇప్పుడు రావడానికి బాగుంది. కొద్దిగా మళ్ళీ బిలుకు దోలి కొంచెం మన్ను వేపిస్తే నీట్గా ఉంటుంది సార్. మా పిల్లలకు ఎప్పుడైనా వర్షాకాలం వచ్చినప్పుడు మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ప్రకారం కరెంటు కూడా మాకు కరెంటు లేదు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఇక్కడనే తిని ఇక్కడనే వండుకుంటున్నారు కాబట్టి పిల్లలకు పండుకున్నప్పుడు ఈ ఉడక వస్తుంది. దోమలు ఈ సీదటి కాలంలో దోమలు ఉంటాయి. దోమల కరుస్తున్నందుకు పిల్లలు ఇబ్బంది పడుతున్నాము. అట్లా అదొక కరెంటు పని ఒక్కటి చేయించగలరని మిమ్మల్ని ప్రార్థించు. కరెంటు తీయ కూడా సార్ స్తంభం తీసి కరెంటు అక్కడనే కరెంటు స్తంభం దగ్గరనే పెట్టినారు. ఆ స్తంభానికి జాయింట్ చేసి ఇక్కడ మా స్కూల్ దగ్గరికి ఒక స్తంభం ఉంది సార్. కొద్దిగా ఒక స్తంభం పాతిచ్చి మా సెంటర్కు కరెంట్ ఇస్తే పిల్లలకు బాగుంటుంది సార్. ఇక్కడ పిల్లల వసతిని గురించి అడుగుతున్నాం మేము. మా ఇంటిని గురించి మేమేం అడగడం లే. సన్నవిళ్ళ తల్లులు రోజు వచ్చి అమ్మ అడగకూడదా అంటే అమ్మ అడుగుతున్నాను నేను. అందుకు ఈరోజు సార్ గారు చేయించినందుకు వెళ్ళవేళ కృతజ్ఞతలు ఆయనకు చెప్పుకుంటున్నాము. మాకు ఎమ్మెల్యే ఆర్దర్ సార్ గారు బాగా చేయించినందుకు మేము చాలా ఆయనకు రుణపడి ఉంటామని అనుకుంటున్నాం సార్. ఇంకా రోడ్డు బిల్కు కూడా కొంచెం వేపిస్తే బాగుంటుంది సార్. మాకు ఇంకా అది ఒక్క కోరిక చేస్తే మేము ఎల్లకాలం అనుకుంటుంటాం. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ గర్భవతులు బాలింతలు అందరూ అదే విధంగా అడుగుతున్నాం సార్. ఇంకా అదొక్క సహాయం చేయగలరని మేము అనుకుంటున్నాం సార్. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు కే నాగమ్మ, అంగన్వాడీ వర్కరు, పాములపాడు 2వ సెంటర్. మా హెల్పర్ కే చరిత, పాములపాడు 2వ సెంటర్ సార్ మాది. మేము ఇక్కడ 38 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మా హెల్పర్ వచ్చేసి 6 సంవత్సరాలు ఆమె వచ్చి జాయిన్ అయింది. ఇంకా అప్పుడు ఇట్లా వర్షాకాలం వచ్చి మాకు ఇబ్బంది, ఎండాకాలం అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అందుకు మేము ఈ ఇబ్బందినంతా మమ్మల్ని గ్రహించుకొని మాకు సాయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం సార్. ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు. మాకు రోడ్డు పిల్లలకు బాగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అలాగే కరెంటు కానీ బిగియాలని సార్ గారిని కోరుతున్నాను. తక్షణమే కరెంటు అధికారులకు చెప్పి ఎమ్మెల్యే సార్ గారు మాకు కరెంటు బిగిస్తే బాగుంటుంది. ఎస్సీ కాలనీ అంగన్వాడీ 2వ స్కూల్లో నిన్నటి దారి ఎస్సీ కాలనీ అంగన్వాడీ ఫ్రీ స్కూల్లో ఈరోజు దారి
నువ్వు